రాజన్న రావడం జరిగింది. రాజన్న కారు తెచ్చాడా? రాజన్న కారు నీదేనా అని అడుగుదాం అనుకున్నా. నాదే అంటున్నాడు. కారు మనది కాదు. వీడ ఆపారు. ఈడ రాజన్న చూడండి ఎలా ఇక్కడ పెద్ద మనిషిగా వచ్చి కూర్చున్నాడో. ఇప్పుడు రాజన్న అంటే ఒక అండ, కానీ రాజన్న మాత్రం అది ఇది మాట్లాడతాడు, గబ్బు గబ్బు మాటలు. ఇవి వదిలేస్తే రాజన్న ఎప్పుడు కారులో తిరుగుతాడో అడుగుదాం. రాజన్న, నువ్వు ఎప్పుడు కారులో తిరుగుతావు? ఎప్పుడు కారు తెస్తావు అన్న? కారు ఎప్పుడు తెస్తావు? మాకు కారు తెచ్చుకో, మాకు అవసరమా? నా పెళ్ళం లేదు. చూడు పైన, చూడు పైన. కారు దాని పాడిదాని లోకం లేదు. నేను ఏరోప్లేన్ తెస్తాను. గుద్దలు కొట్టుకోలే ఏరోప్లేన్ ఇమ్మానం. నేను ఏరోప్లేన్ తెస్తానా? తెచ్చుకోపో, నీకు ఇది అమ్ముకుని కాదు పో. ఒకవేళ ఏరోప్లేన్ తెస్తే నీకు ఒక సీట్ ఇస్తానా? ఆ సీట్ అవసరం లేదు. నేను అంగట్లో కూడా కూర్చొని మీ నేనంతా అమ్ముకోనట్టు ఎక్కడన్నా పోండి అన్నా. మీ ఫాదర్ ఏం చేస్తాడన్నా? రైతు. మీ ఫాదర్? మా నాయన చచ్చిపోయిన ఎర్రన్న రైతు. అవునన్నా. 7 ఎకరాల భూమి ఎదురు దిగిన నా కొడుకు గోనపాటి సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ కి ఈ రోజు ఓటు ఎన్నికపోతున్నావు. తిట్టొద్దు, తిట్టకుండా మంచి చెప్పు. ఏం లేదు, తిట్టినాను. ఎలక్షన్ లేవు. నా మట్టి దొంగ అయితే 1 కోటి రాశులకు 3 కోట్లు కట్టలు కొడుకోడు సర్పంచ్. ఇప్పుడు ఏం జరుగుతుంది గద్వాల్లో? ఏమనుకుంటున్నారు? నిన్ను పలకరిస్తున్నారా? మీ గద్వాల పల్లకిరే డూఫర్ నా కొడుకులు పొంగటేషన్ అన్నా. నువ్వు కటింగ్ చేపించుకో అని అంటున్నారన్నా. ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటే చెప్పలేదు. ఆడపిల్ల ఇక్కడ రాజన్న ఏదేదో మాట్లాడుతున్నాడు. రాజన్న అట్లా మాట్లాడకూడదు అని చెప్తున్నా అన్నా. మాట్లాడను. నేను పోలీస్ ఆఫీసర్ అయితే నా డీల్ ఓటీసీ మరి నోటీలు అంటే మడ్డే బాయ్ చెప్పు తీసుకొడుతుంది. నోటీలో చంద్రబాబు మాట్లాడినాను. నువ్వు ఎప్పుడైనా ఇక్కడ కర్ణాటక పోయినావా? మాకే కర్ణాటక ఏం అవసరమా? పని పోయినావు అంట. నేను పని చేయలే, బొచ్చు చేయలేదు. ఎక్కడ ఊరు రాయచూరు కూడా చూసలేను. కర్నూలులో నువ్వు హోటల్లో పని చేసావా? నాకు అవన్నీ అవసరం. మీకు ఏం పని చేసిన వాళ్ళు కూడా తొలగొచ్చుకపో. ఊక అడుగుతున్నా. ఊక అడిగే అవసరం లేదు. మా కర్నూలు అవసరం లేదు. వాడు నన్ను జిల్లాలో పోతే మట్టిందే అన్నా. మళ్ళీ ఎట్లా ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నావు? ఎక్కడెక్కడ ఓట్లు దొంగ ఓట్లు వేసి అన్ని బండ్లు తీయాలి మొత్తం కార్డులు వెనక్కి పోవాలా. 99 ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు. పాట పాడతావు? పాడాను. 99 అంటే వెనక్కి పోవాలి. 35 సంవత్సరాలు ఎక్కడ డ్యూటీ లేవు, అవసరం లేదు. పోలీస్ స్టేషన్ ఒకటే. సిఐడిఎస్ లేదు, ట్రాఫిక్ పోలీస్ లేదు. ఇవి అర్థం కాని మాటలు మాట్లాడే బదులు ఒక మంచి మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా చూస్తారు కదా. వాళ్ళు చూసేది నీ బతుకు, నీ కంపెనీలకు దండగా, నీకు పైప్ లైన్ దండగా. అలా నువ్వు కంపెనీ పెడతావా? 10 మందికి పని అనా? నా కంపెనీ కాదు, మీ నాయన వచ్చి సంతకం పెట్టమని. అన్నా నాకు ఏం పని వద్దనా. నువ్వు పని చేయమని చెప్తున్నారు వేరే వాళ్ళు. నువ్వు వేరే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారని అడుక్క తింటున్నావు. అవునా కదనా? అవన్నీ నాకేం చెప్తాను. మీ నాయన నీ గురించి తెలుసులే అన్న. నువ్వు మంచోనివే కానీ అందరు వాళ్ళు వీళ్ళు అది పడితే ఇది పడితే మాట్లాడుతున్నారు. ఆ గలీజ్ మాటలు మాట్లాడేది వాళ్ళే తప్పుడు. నువ్వు తప్పుడు కూడా నాకు. ఇక్కడ రాజన్న అరుపులకి అందరూ ఇక్కడ వాచ్మెన్లు వాళ్ళు వీళ్ళు రాజన్ననే చూస్తున్నారు. రాజన్న రోడ్ల పైన అరుస్తాడు. కోపం వస్తే ఎవరిని లెక్క చేయడు. ఇక్కడ రాజన్నకి నాకు వాదన జరుగుతుంది. రాజన్న ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా పాట పాడతావా? అరే నాకేరా బాబా లేదన్నా. నువ్వు గబ్బు వాళ్ళు మాట్లాడతావు. గబ్బు ఎప్పుడైనా గబ్బే సచిన వాడు దొంగ పోలీసు నా కొడుకుతాడు. ఇక్కడ రాజన్నకి కోపం వస్తుంది. రాజన్న కోపం పడితే ఎవరు వినరు. ఎవరిని లెక్క చేయడు. గబ్బు మాటలు మాట్లాడొద్దు అని చెప్తే కూడా మాట్లాడతాడు. నువ్వు పోలీసా? పోలీస్ స్టేషన్ పెట్టి గాండు అన్నా. ఒక పాట పాడనా? మైక్ ఉన్నానా? నువ్వు గబ్బు మాటలు మాట్లాడతావు. అయిపోయింది. గబ్బు మాటలు అయితే నా టేపుకి గబ్బు మాట్లాడు గబ్బోడే. పోలీసుల కొడుకుల ఊరి బిడ్డ రాదు పోర గానమా గోడపాడు గానమా ముండతనం దండలేని మిండవాడు. ఇద్దరు పిల్ల తల్లిపాడు సన్నది కర్నూలు చిన్నది అన్నది. 100 పిల్లల పెళ్ళు చేసుకున్న ఆడపిల్లలు ఎవరు? మీ అమ్మాయి. ఆడపిల్ల దండగా అనిలు దండగా వీళ్ళమ్మ నాయన. నీ పాటలు ఏం పాటలు అన్నా? నీవి తలకాయ తినే పాటలు. సరే మంచిగా వాడినోళ్ళేనా? ఊకెందుకు ఇక్కడ ఏమి అన్నా? బ్యాగ్స్ ఏం తీసుకుపోతున్నావు? అంత బరువు అవుతాయి.
బ్యాగులు ఎన్నన్నా పెట్టి ఉండొచ్చు కదా. నీ కానీ పెడితే నువ్వంతా దెంగేసో వద్దులే నీ బ్యాగులో నాకేం వస్తాం అన్నాడు. మా రాజ్యాన్ని ఏం పెట్టుకున్నావు కదా నీళ్ళు దొంగతాయి బాగా చెప్పాను అలవాటు చెప్పి ఓటు దొంగ ఓట్లు బంద్ చెప్పు. ఓట్లు గోన్పాటు దొంగ ఓట్లు లేదు. ఓటేవా ఓటేవా ఓటు లేదురా బాబు వేయను. నీది ఓటు కార్డు ఉంది. నా ఓటు కార్డు నీకు అవసరం. మా నాయన ఎర్రన్న